హాయ్ అండి. ఇక్కడ పెన్నులు చూసారు కదా ఎలా ఉన్నాయి అనేది. చాలా రకరకాల పెన్నులు అయితే ఉన్నాయి. వాటి కాస్ట్ కూడా అలాగే ఉందిలేండి. చూసారా ఇదైతే డైమండ్ వచ్చింది, పైన ఒక స్టోన్ ఇచ్చారు పెన్నుకి. అంటే రాసుకునేటప్పుడు ఈ డైమండ్ చూస్తూ రాసుకోవాలన్నమాట. అందుకనేసి మెరిసే మెరిసే పెన్నులు అన్నీ అనిపించాయి నాకు. అంతేకాదండి, ఇది వచ్చేసి మేము కేమార్ట్లో తీసుకోవడానికి వెళ్ళాము. పెన్స్ కాదు, నార్మల్గా షాపింగ్కి అయితే వెళ్ళాము. అక్కడ ఇవి కనిపించాయి, మీరు చూస్తారు కదా రకరకాల పెన్నులు అనేసి వీడియో అయితే తీసి మీకు ముందుకు తీసుకొచ్చేసాను. చూసారు కదా కొంచెం కాస్ట్ ఎక్కువే అండి. అందుకే స్టూడెంట్స్ వచ్చేటప్పుడు ఇండియా నుంచి తీసుకొచ్చుకోవడం బెటర్. ఇక్కడ కొనడం కంటే కూడా పెన్సిల్స్, బుక్స్ ఇవన్నీ ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి. సో అందరు ఇండియా నుంచి అయితే వచ్చే వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అక్కడ నుంచే తీసుకొచ్చేసుకోండి, ఇక్కడ కొనలేరు కాబట్టేసి. ఇదనే కాదులేండి, చాలా ప్రోడక్ట్స్ ఇక్కడ కాస్ట్ ఉంటాయి. ఎందుకు అంటే మనం ఇండియాలో కొంచెం తక్కువలో షాపింగ్ చేస్తుంటాం కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ ఇంత రేటా అనిపిస్తుంది అనమాట. అక్కడ 5 రూపీస్ ఉండే పెన్ ఇక్కడ ఆల్మోస్ట్ 150 రూపీస్, 200 రూపీస్ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.